లోనే లోకం అంధకారమైంది. కళ్ళు లేకపోయినా తన కలలను వదిలిపెట్టలేదు. తన పట్ల దేవుడు చిన్నచూపు చూశాడని ఏడుస్తూ కూర్చోలేదు. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగింది. ఏదో సాధించాలనే తపన ఆమెకు ముందుకు నడిపింది. దృఢ సంకల్పంతో తన తల రాతను తానే రాసుకుంది. ఆశయం పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది. లోపాన్నే శక్తిగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చాటి చెప్పింది శివాని. ఆమె పడిన కఠోర శ్రమకు విజయం బానిసైంది. కొందరు తమ శారీరక వైకల్యాన్ని కారణంగా చూపిస్తూ ఏ ప్రయత్నం చేయకుండా ఉంటారు. కానీ అదే కోవకు చెందిన మరికొందరు మాత్రం ఆ వైకల్యాన్ని అధిగమించి తమ సత్తా ఏంటో ప్రదర్శిస్తారు. మెదడు, ఆలోచనలు సరిగ్గా పనిచేస్తే ఎటువంటి అవరోధాలనైనా అధిగమించవచ్చని నిరూపించింది చదువుల సరస్వతి శివాని. తన వైకల్యాన్ని చూసి ఎవ్వరూ జాలి చూపించకూడదని భావించింది. తన సొంత కాళ్ల మీద నిలవాలని నిశ్చయించుకుంది. తాను కూడా ఉన్నత స్థానంలో ఉండాలన్న ఆశయంతో ముందుకు సాగింది. అనుకున్న లక్ష్యాన్ని చేరింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఆ కళ్లే లేకున్నా ఆత్మవిశ్వాసముంటే చాలు, సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తుంది. పుట్టుకతోనే కంటి చూపు కోల్పోయినా అధైర్యపడలేదు. దేవుడిపై నింద వేస్తూ ఇంట్లో కూర్చోలేదు. ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంది. తోటి విద్యార్థులతో పోటీపడి చదువుల్లో ఉన్నత శిఖరాలను చేరుకుంది. రైతు కుటుంబంలో జన్మించి అంధత్వాన్ని జయించి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చి సీటు దక్కించుకుంది. ఆమె తన 2 కళ్లతో ప్రపంచాన్ని చూడలేకపోయినా ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసింది. తనలాంటి వారికెందరికో స్ఫూర్తి నింపింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని గడి మొహల్లాకు చెందిన కొత్తకాపు గోపాల్ రెడ్డి, విజయలక్ష్మిలకు 2వ సంతానం శివాని. పుట్టుకతోనే బ్లైండ్, కానీ ఎప్పుడూ అధైర్యపడలేదు. ఆమె చిన్నతనం నుంచి ఏదో సాధించాలనే తపన ఉండేది. చదువంటే ఆమెకెంతో ఇష్టం. ప్రాథమిక, ఉన్నత విద్యను హైదరాబాద్ బేగంపేట్లో ఉన్న బ్లైండ్ స్కూల్లో చదివింది. దేవనార్ పబ్లిక్ స్కూల్లో 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. ఇంటర్ జహీరాబాద్లోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో కామర్స్లో టాపర్గా నిలిచింది. తర్వాత చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో చేరి BBA కోర్స్ కంప్లీట్ చేసింది. క్యాట్ ఎగ్జామ్ కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంది. 2023లో నిర్వహించిన IIM కోర్స్ కోసం పరీక్ష రాసింది. దేశంలో ఉన్న 21 IIM కాలేజీల్లో 19 IIM కళాశాలలో అర్హత సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో IIMను సెలెక్ట్ చేసుకుంది. వచ్చే 2 ఏళ్లు కోర్సును విజయవంతంగా కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. IIM కోర్స్ తర్వాత పెద్ద కంపెనీల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది అంధ విద్యార్థిని శివాని. తనను వెన్నంటే ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, తాను పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన లక్ష్యమన్నారు. తన జూనియర్ విద్యార్థులకు కామర్స్, క్యాట్ పరీక్షలకు పోటీ పడుతున్న వారికి సలహాలు, సూచనలు అందిస్తానని చెబుతోంది. నేను ఇప్పుడు IIM ఇందోర్కి వెళ్తున్నాను. అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది. సో MBA తర్వాత కంపెనీస్తో వర్క్ చేయాలన్నది నా ఇంట్రెస్ట్. అండ్ అన్ని డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేసి నాకు సెట్ అయ్యే దాంట్లో హయ్యర్ రోల్ పొజిషన్స్కి వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. సో ఎక్కడ వర్క్ చేసినా సరే కంపెనీస్లో ఇంక్లూసివిటీతో పాటు యాక్సెసిబిలిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది నా ఒపీనియన్. సో దట్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు యాక్సెసిబుల్గా వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ అవ్వాలి. సో అలాంటి కంపెనీస్తో వర్క్ చేయాలనేదే నా ఇంటెన్షన్. IIMకు ఎంపికైన బ్లైండ్ విద్యార్థిని శివాని చిన్నతనం నుంచే ఎంతో చలాకీగా ఉండేదని, చదువుల్లో ఫస్ట్ మార్కులు వచ్చేవని చెప్పారు ఆమె తండ్రి వేణుగోపాల్ రెడ్డి. తన కూతురికి 2 కళ్ళు లేకపోయినా చాలా తెలివిగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆమెకు హైదరాబాద్లోని దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్లో జాయిన్ చేశాము. అక్కడ 10th వరకు, ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అవుట్ అయింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ జైరాబాద్ పట్టణంలోని మాస్టర్ మైండ్స్లో 2 years చదివింది. ఆ 2 yearsలో ఆమె కాలేజ్ టాపర్గా నిలిచింది. ఇంటర్మీడియట్ కాగానే ఆమెకు గ్రాడ్యుయేషను సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో BBA కోర్సు చదవడం కోసం వేయడం జరిగింది. అక్కడ అందులో కూడా ఆమె మంచి మార్క్స్తో పాస్ అయింది.
బీబీఏ తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్ పీజీ కొరకు ఎంబీఏలో చేయాలంటే క్యాట్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. దాంట్లో క్యాట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ అయ్యి మళ్ళీ టోటల్లీ మనకు ఐఏఎమ్స్ ఇండియాలో 21 కాలేజెస్ ఉంటాయి. అందులో ఆమె 19 కాలేజెస్కు క్వాలిఫై అయింది. దాంట్లో బెస్ట్ ఐఏఎం ఇండోర్లో జాయిన్ అయ్యింది అనమాట. ఆమె అక్కడ చదివి అక్కడ మంచి ఎడ్యుకేషన్ మంచి కంప్లీట్ చేసుకొని మంచి జాబ్లో స్థిరపడాలని ఆశిస్తున్నాను నేను. వైకల్యం ఉందని కుంగిపోవద్దని కొంచెం కష్టపడితే విజయాలు సాధించవచ్చని చెబుతోంది శివంగి శివాని.